డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్లో ఎక్సెల్ ఉంటుంది, పైథాన్ ఉంటుంది. రెండు ఎందుకు ఒకదాంతో వర్క్ అయిపోద్ది కదా, రెండు ఎందుకు నేర్చుకోవాలి చూద్దాం. అండ్ డేటా అనలిస్ట్కి కావాల్సిన ప్రతి స్కిల్ సెట్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఎక్కడ ఏది యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అని క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనలిస్ట్ అంటే ఒక ఆర్గనైజేషన్లో హ్యూజ్ డేటా జనరేట్ అయింది. హెచ్ఆర్ డేటా, సేల్స్ డేటా, ఎంప్లాయీస్ డేటా, ఇలా ప్రతి పిన్ టు పిన్ డేటా పాయింట్ జనరేట్ అయింది. డేటా అనలిస్ట్ హిస్టారికల్ అండ్ నియర్ రియల్ టైమ్ డేటాని తీసుకొని దాన్ని క్లీన్ చేసి అనలైజ్ చేసి డాష్బోర్డ్స్ క్రియేట్ చేసి ప్రతి డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ ఆర్గనైజేషన్ డేటా వచ్చేసి డేటాబేస్లో స్టోర్ అయింది. ఫస్ట్ ఈ డేటా అనలిస్ట్ ఈ డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి డేటాబేస్ నుంచి డేటాని రిట్రీవ్ చేయాలి. సో ఈ డేటాబేస్తో కమ్యూనికేట్ చేయాలంటే హీ హ్యావ్ టు నో ఎస్క్యూఎల్తో మాత్రమే డేటాబేస్తో కమ్యూనికేట్ చేసి డేటాని రిట్రీవ్ చేయొచ్చు. ఎస్క్యూఎల్ యూజ్ చేసి డేటాని రిట్రీవ్ చేసిన తర్వాత ఆ డేటా అనేది అన్వాంటెడ్ డేటా ఉంటుంది, మెస్సీ డేటా ఉంటుంది, నాయిస్ ఉంటుంది. సో ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసుకోవాలంటే నీకు స్టాటిస్టిక్స్ వచ్చి ఉండాలి, మీన్, మీడియన్, మోడ్, ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది, అది నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ డేటా క్లీన్ అయిపోయింది, టూల్స్ యూజ్ చేయాలి, ఎక్సెల్ ఆర్ పైథాన్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. నీకు ఎక్సెల్ చూసుకున్నట్టయితే నీకు 10 lakh రికార్డ్స్ ఉంటాయి, అంటే 10 lakh రోస్ ఉంటాయి. సో నువ్వు ఇక్కడ ఎక్సెల్లో వర్క్ చేయాలంటే బిలో 10 lakh రికార్డ్స్ ఉంటేనే నువ్వు ఎక్సెల్లో వర్క్ చేయొచ్చు ఈజీగా. నీకు స్మాల్ డేటా సెట్ ఉందంటే ఎక్సెల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు అనలైజ్. ఇన్ కేస్ నీకు ఒక అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఒక డైలీ సేల్స్ చూసుకుంటే మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అక్కడ నువ్వు ఎక్సెల్ యూజ్ చేస్తా అంటే సెట్ అవ్వదు, స్లో అయిపోద్ది, లేదా ఈవెన్ క్రాష్ అయిపోద్ది. అక్కడ నువ్వు పైథాన్ యూజ్ చేయొచ్చు. పైథాన్లో నువ్వు బేసిక్ యూజ్ చేస్తా అంటే సెట్ అవ్వదు, అసలు చేయలేవు. దీంట్లో నువ్వు అడ్వాన్స్ లైబ్రరీస్ లైక్ NumPy, Pandas, Matplotlib నేర్చుకుంటే చేయొచ్చు. NumPy, Pandas వచ్చేసి డేటా మ్యానిపులేషన్ అండ్ న్యూమెరికల్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తారు. అండ్ Matplotlib వచ్చేసి విజువలైజేషన్ కోసం. అండ్ విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి లైక్ Power BI, Tableau. ఈ రెండు నేర్చుకున్నా పర్లేదు, లేకపోతే ఏదో ఒక్క దాంట్లో నువ్వు స్ట్రాంగ్ అయినా సూపర్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐస్ ఉంటాయి, నీకు ChatGPT కానీ GitHub Copilot, వీటిలో నువ్వు ఎక్సెల్ అయి ఉండాలి. అండ్ డోంట్ డిపెండ్ మోర్ ఆన్ ఏఐస్, నీకు అర్థం చేసుకో ఎక్కడ ఏదవుతుంది అని. అండ్ నీకు డేటా సెట్స్ కావాలనుకుంటే క్యాగ్లో నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి అండ్ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ఇది చేసిన తర్వాత నువ్వు డేటా సెట్స్ పైన వర్క్ చేసిన తర్వాత ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేయి. ఆ ప్రాజెక్ట్స్ మీద నువ్వు 2-3 డెమో వీడియోస్ చేసి లింక్డ్ఇన్లో అప్లోడ్ చేసి నీకు కనెక్షన్స్ బిల్డ్ అయితే నీకు ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ గిట్హబ్లో అప్లోడ్ చేసుకోండి, రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. దట్స్ ఇట్. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎస్క్యూఎల్, పైథాన్, ఎక్సెల్, Power BI, Tableau అండ్ ఏఐస్ కూడా నేర్చుకుంటే చాలా బెటర్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.